ఏండ్లైనా ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. మరి వెల్నెస్ సెంటర్లో మందులు లేవు, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన లేవు. రిటైర్డ్ ఉద్యోగులు పాపం రిటైర్ అయ్యి ఏడాదిని అర్థమైనా 2 ఏళ్ళైనా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు రావడం లేదు. డబ్బులు అడిగితే రేవంత్ రెడ్డి నన్ను కోసుక తినుండ్రి అంటుండు, లంగ మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 40,000 కోట్ల రూపాయలు నీ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, కాంట్రాక్టర్లకు కమిషన్లకు బిల్లులు ఉంటాయి, నా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వమంటేనే నీకు బిల్లులు లేవా అని నేను అడుగుతా ఉన్నా, డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 95,000 కోట్ల రూపాయల కొత్త టెండర్లు పిలిచిండు. మా ఉద్యోగులు అడిగితే డబ్బులు లేవంటావు, మా అవ్వ తాతలు అడిగితే డబ్బులు లేవంటావు, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి పైసలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. 95,000 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలవడానికి పైసలు వచ్చినాయా? అంటే అక్కడ నీ కమిషన్లు వస్తాయి, నీ కమిషన్లు వచ్చే కాడ డబ్బులు ఉంటాయి. అవ్వ తాతలకు ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు, మన్మడు పెట్రోల్ పైసలు అడుగుతాడు అన్నాడు. పడ్డాయా 4,000? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినరో టీవీలో చూడుండ్రి. ఆనాడు గద్దెనెక్కే మళ్ళా వెట్రబై మంచిగా చూసి వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తితే పెట్రోల్కు 500 1000 ఇవ్వమని. నడిచి నీ కాళ్ళు ఎత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. పెన్షన్ ఎంత వస్తుంది? ఏమవ్వా మనమడి కాళ్ళు ఒత్తుతుండా 4,000 పడ్డాయా? మరి రేవంత్ రెడ్డి ఆనాడు డిసెంబర్లో నా గవర్నమెంట్ రాగానే 4,000 ఇస్తాని ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఇవాళ ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది అవ్వాతాతల్ని మా అక్క చెల్లెలని మోసం చేసిండు. ఇవాళ 26 నెలలు అయింది. 26 నెలలకు నెలకు 4,000 ఇస్తే నీకు 52,000 రూపాయలు పైసలు ఎక్కువ వస్తుండే. ఇవాళ మోసం చేసిన రేవంత్ రెడ్డి కోటేద్దామా? ఆనాడు కేసీఆర్ గారు 200ని 2,000 చేస్తా అన్నాడు. గెలిచిన నెలకే 2,000 ఇచ్చిండా లేదా? గెలవంగానే 2,000 ఇచ్చిండా లేదా? కానీ ఇదే రేవంత్ రెడ్డి బట్టేబాజ్ రేవంత్ రెడ్డి ఇవాళ 4,000 ఇస్తాను మోసం చేసింది. ఈ జూటాకోర్ ఈ బట్టెబాజ్ రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పి, మీ ఓటుతోనే వాతలు పెట్టాలని నేను మీ అందరినీ అవ్వాతాతల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు ఏమన్నాడు? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, జీతం పడ్డట్టే ఇస్తా. జర గది కూడా చూపిరా భయ్ మా చెల్లెకు.